18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయంగా యువతకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ రామకొండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ అన్నారు. రామకొండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ బంగి అనిల్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విప్లవానికి పునాదులు వేసి పురోభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదని కొనియాడారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపి చివరకు ముష్కర్ల చేతిలో అమరత్వం పొందిన రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ఆయన స్మృతికి చిహ్నంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో బీజేపీ ఏదైతే చేస్తుందో, మరి ఆ కుటుంబం నుంచి ఇద్దరు, మరి ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబం మీద మరి హిందూ మతం అనే పేరు చెప్పి ప్రజలపై దోపిడీ చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ను మరి పాల్గొనాలని చెప్పి, మరి అలాగే ఈ జరిగిన దాదాపుగా 350 పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి, అలాగే దాదాపుగా 6,70,000 కోట్ల ప్రభుత్వ ప్రాపర్టీని మరి ఆదానికి అమ్మేయడం మరి మోడీకి ఎంతవరకు కరెక్ట్? అది ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేయడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు ఎప్పుడు వెన్నని ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాను ఎన్నికల ద్వారా ఇంకా దాదాపు ఒక 100 పార్లమెంటు దాదాపు ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి దేశాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే భారత మాతకు సంఖ్యలేసి బంధించిందో దాన్ని విడిపించేందుకు ప్రజలంతా కూడా ఏకం కావాలి, ఏకమైనరు కూడా. ఇంకా రానున్న 100 లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ. భారతదేశంలో మరి అనేక సంస్కరణలు చేపట్టి వారి పాలనలో మరి యువతకు కానీ విద్యార్థులకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసి సాంకేతిక పరిజ్ఞానంతో మరి టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి చివరికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారి వారి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి ముందుండి నడవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజు, మారెడ్డి రాజిరెడ్డి, కార్పొరేటర్లు ఎండి ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ప్రకాష్, నాయకులు గట్ట రమేష్, కొప్పుల శంకర్, బొమ్మక రాజేష్, నాయని బోతేలు, సుతారి లక్ష్మణబాబు, సింహాచలం, పంజా శ్రీనివాస్, ధూళికట్ట సతీష్, కౌటం సతీష్, ఉదయరాజ్, మాలెం మధు, కల్వల రంజిత్, దాస్తాని విజయ్, ఇండ్ల ఓదేలు, పవన్, శంకర్, రవి, సాంబమూర్తి, హనుమ సత్యనారాయణ, బొంతల లచ్చన్న, అడపా కిరణ్, నజీముద్దీన్, మోబిన్, కుమ్మడి రవి, ఈదునూరి మల్లేష్, ఈద్నూరి రవి, మార్కరాజు, రమేష్ గౌడ్, అరవింద్, పూసాల శ్రీనివాస్, అల్లి శంకర్, షాగర్, ముదిరాజ్, కోటేశ్వర్, అభిషేకులతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.